आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। हैदराबाद और उसके मज़ाफ़त में गुज़िश्ता चंद माह से दहशत फैलाने वाले तेंदुए को आखिरकार कल रात पकड़ लिया गया। राजेंद्र नगर पुलिस की मदद से महकमे जंगलात के अहदेदारों ने इस जंगली जानवर को पकड़ने की कामयाब कार्रवाई की। महकमे जंगलात के अहदेदारों की जानिब से रखे गए एक पिंजरे में ये तेंदुआ फंस गया। ये तेंदुआ वाटरलैंड मैनेजमेंट ट्रेनिंग एंड रिसर्च इंस्टीट्यूट के करीब आया, जहां वो एक माह कबल नजर आया था। हफ्ते को महकमे जंगलात के अहदेदारों की टीम ने इसके अतराफ के इलाकों के करीब पिंजरे रखे थे और इसमें से एक पिंजरे में वो फंस गया। महकमे जंगलात के अहदेदार वहां पहुंचे और इसे नेहरू ज़ूलॉजिकल पार्क मुंतकिल कर दिया गया है। कुछ दिनों बाद इसे जंगल में छोड़ दिया जाएगा। ये तेंदुआ सबसे पहले जारी साल 14 मई को राजेंद्र नगर में नजर आया था। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज। మనకు గత 5-6 నెలల నుంచి ఇట్లాంటి చింతపల్లి విధంగా తిరగటం వల్ల మనము ఇంతకు ముందు కూడా మన కారంగారి ఏరియాలో వచ్చింది చిరుత, అప్పటి నుంచి మనం ట్రై చేస్తున్నాము. అది లోకల్ ఏరియా కాబట్టి మనకు దొరకట్లే. ఇక్కడ కొద్దిగా ఫారెస్ట్ ఏరియా ఉంది కాబట్టి అది ఏరియాలని తిరుగుతుంది, వస్తుంది, పోతుంది. అయితే ఈ మధ్య కాలంలో మొన్న ఒకసారి ఇన్సిడెంట్లో ఒక దూడను మనకి ఇక్కడే కొట్టేసింది. అప్పుడు మనము కేసెస్ పెట్టాం, కానీ అన్ఫార్చునేట్ మనకు దొరకలేదు. కానీ ఈసారి కూడా మొన్న 2 దూడలను కొట్టడం వల్ల ఇమీడియట్లీ మళ్ళీ 2 కేజెస్ మళ్ళీ మనం ట్రాప్ కెమెరాస్ పెట్టడం జరిగింది. దాంట్లో ఈరోజు మనకు నైట్లో అది క్యాప్చర్ అయింది. చాలా మనకి గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఇట్లాంటి దొరకటం అనేది మనకి మంచి గుడ్ న్యూస్. కాబట్టి ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ వెరిఫై చేస్తారు. మ్యాక్సిమం 99% అదే చిరుతపల్లి ట్రాప్ కెమెరాలో కూడా ఇంతకు ముందు చూసినప్పుడు కాబట్టి అక్కడున్న ఫోటోస్ ఇమేజెస్ ప్రకారం సేమ్ అని తేలింది. మళ్ళీ ఇంకా మనం రోజుగా వెరిఫై చేసి చేస్తాం. మ్యాక్సిమం 100% అదే చిరుతపల్లి, ఇక్కడ వేరేది ఏం లేదు. అదే ఇక్కడ గాయాలని కాదు, అది కేజీలో పెట్టడం వల్ల అటు ఇటు కొట్టుకోవటం వల్ల దానివల్ల అట్లా అయింది. కానీ దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జూకి తీసుకెళ్ళి డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచుతాము. దాన్ని మంచి అది ఫిట్నెస్ అయిన తర్వాత అది ఎక్కడ అనేది మన పీసీసీఎఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారి ఇన్స్ట్రక్షన్స్, మన సీసీఎఫ్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దాన్ని ఎక్కడ రిలీజ్ చేయాలో ఫారెస్ట్ లో రిలీజ్ చేస్తాం. నైట్ ఎలా ట్రాప్ అయింది సార్? అది 6-7 ఇయర్స్ ఉండొచ్చు సార్. నైట్ ఎలా ట్రాప్ అయింది? దేనిపైన దాడి చేసిందా సార్? ఏం లేదు, మనకి ఇప్పుడు ఏంటంటే ట్రాప్ అనేది డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. దాంట్లో కేజెస్ లో మనకు మేకలు అట్లాంటివి పెడతాము. ఈసారి కూడా మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ లో పెట్టాము, అది క్యాప్చర్ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ. नाज़रीन, आपको हमारे न्यूज और एंटरटेनमेंट प्रोग्राम पसंद आते हो तो हमसे जुड़े रहने के लिए YouTube पर सब्सक्राइब करें, Facebook पर फॉलो करें और Instagram पर फॉलो करें। और आप देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज। खिदमत